హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ప్రస్తుతానికి మనం ఉన్న సిచ్యువేషన్లో వాడికి డబ్బులు ఇచ్చి వదిలించుకుందాం. ఆ తర్వాత కూడా మనల్ని బ్లాక్మెయిల్ చేస్తే వాడిని పర్మనెంట్గా లేపేద్దాం సుభాష్ అని అంబిక చెప్తూ ఉంటుంది. సరే అంబిక, నువ్వు చెప్పినట్టే చేద్దాం అని సుభాష్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు యమున ఒంటరిగా కూర్చుంటుంది. విహారీ, లక్ష్మి ఇద్దరూ కూడా అంత చనువుగా ఎందుకు ఉన్నట్టు? అందరూ అనుకున్నట్టుగా విహారీ లక్ష్మి మధ్య ఏదైనా ఉండకూడని సంబంధం ఉండుంటుందా అని యమున ఆలోచిస్తూ ఉంటుంది. చచా, నా కొడుకు అలాంటి వాడు కాదు అని యమున మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సహస్ర విహారీ దగ్గరకు వెళ్ళి బావా అని చెప్పి వెనక నుంచి విహారీని గట్టిగా హగ్ చేసుకుంటుంది. సహస్ర వదిలిపెట్టు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అదేంటి బావా అంత కోప్పడుతున్నావు? నేను నీ భార్యని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. అసలు నీకు నాకు పెళ్ళే జరగలేదు అని విహారీ అనబోయి సడన్గా ఆఫ్ చేస్తాడు. ఏంటి బావా, చెప్పు బావా, మన ఇద్దరం భార్యాభర్తలం కాదా? నేను నిన్ను హగ్ చేసుకోవడం, ప్రేమగా దగ్గరికి రావటం తప్ప బావా? ఎందుకు బావా నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని చెప్పి సహస్ర విహారీని నిలదీస్తూ ఉంటుంది. అది కాదు సహస్ర, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇవన్నీ అవసరమా అని విహారీ అంటూ ఉంటాడు. ఏమైంది బావా, అన్ని పనులు బాగానే చేసుకుంటున్నాం కదా, అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఏంటి ప్రాబ్లం అని చెప్పి సహస్ర విహారీని అడుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా యమున దూరం నుంచి చూస్తూ ఉంటుంది. లక్ష్మిపై అంత ప్రేమ చూపిస్తున్న విహారీ సహస్రపై ఎందుకు ప్రేమ చూపించలేకపోతున్నాడు? వీరిరువురి మధ్య ఏం సంబంధం ఉంది అని చెప్పి యమున ఆలోచిస్తూ ఈ విషయం గురించి లక్ష్మిని విహారీని అడగాలి అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక యమున ఆ విషయం గురించే ఆలోచించుకుంటూ హాల్లో కూర్చుంటుంది. అప్పుడే లక్ష్మి యమున దగ్గరకు వచ్చి అమ్మగారు, నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటే సరే లక్ష్మి అని యమున చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ కూడా వెంటనే యమున దగ్గరకు వచ్చి అమ్మ, నాకు కాస్త పనుంది, బయటకు వెళ్తాను అని చెప్పి చెప్తూ ఉంటే ఇప్పుడేం పని విహారీ అని యమున అడుగుతూ ఉంటుంది. ఆఫీస్లో ఒక వర్క్ ఉందమ్మా, అది చూసుకొని వస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు. బావా, నువ్వు ఆ లక్ష్మి కోసమే వెళ్తున్నావని నాకు తెలుసు బావా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అంబిక కూడా ఇదంతా కూడా చాటుగా వింటూ ఉంటుంది. విహారీ, ఆఫీస్కి వెళ్తున్నావా? వెళ్ళు, కానీ తిరిగి రావు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అంబిక విహారీ బయటికి వెళ్ళగానే వెంటనే సుభాష్కి ఫోన్ చేస్తుంది. మన వాళ్ళు రెడీగా ఉన్నారా సుభాష్ అని అంబిక అడుగుతూ ఉంటుంది. రెడీగా ఉన్నారు అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు. విహారీ ఇప్పుడే బయలుదేరాడు. ఈసారి మన స్పాట్ విహారీ తప్పకూడదు, విహారీ స్పాట్లోనే డెడ్ అయిపోవాలి అని అంబిక చెప్తూ ఉంటే నేను చూసుకుంటాను కదా అంబిక, ఈసారి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్స్ని పెట్టాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, విహారీ ప్రాణాలతో ఇంటికి రాకూడదు అని అంబిక సుభాష్కి చెప్తూ ఉంటుంది. సరే అంబిక, నేను పని పూర్తయ్యాక ఫోన్ చేస్తాను అని సుభాష్ చెప్తూ ఉంటాడు. సరే సుభాష్ అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది. మొదట లక్ష్మి గుడికి వెళ్తున్నానని చెప్పింది. విహారీ ఆఫీస్కి వెళ్తున్నానని వెంటనే లక్ష్మి వెనకే వెళ్ళాడు. వీరిద్దరూ కలిసి వెళ్తున్నారా లేకపోతే అనుకోకుండా వెళ్తున్నారా అని చెప్పి యమున ఆలోచిస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. విహారీ లక్ష్మి ఉన్న దగ్గరకు వెళ్ళి కార్ ఆఫ్ చేస్తాడు. ఇక అప్పుడే సుభాష్ ఒక అతనికి ఫోన్ చేసి మీ ఎదురుగా ఉన్న కారే గుద్దితే స్పాట్లోనే చచ్చిపోవాలి అని సుభాష్ చెప్తూ ఉంటే సరే అన్న, ఒక్క నిమిషంలో పని పూర్తి చేస్తాను అని చెప్పి సుభాష్కి లారీ డ్రైవర్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి విహారీ కార్ ఎక్కటం సుభాష్ చూస్తాడు. ఒరే ఒక్క నిమిషం ఆగండ్రా అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. మళ్ళీ ఏమైందన్నా అని చెప్పి లారీ డ్రైవర్ అడుగుతూ ఉంటాడు. ఒక్క దెబ్బకే రెండు పిట్టలంటే నేను ఎప్పటి నుంచో ఆ లక్ష్మిని చంపాలని చూస్తున్నాను. ఆ లక్ష్మి కూడా విహారీ గారి కారు ఎక్కింది, గుద్దితే ఇద్దరు కూడా స్పాట్లో చావాలి అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. సరే అన్న, ఇక మా పని మమ్మల్ని చేసుకొని ఇస్తావా అని చెప్పి లారీ డ్రైవర్ అడుగుతూ ఉంటే కానివ్వండిరా అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. ఇక లారీ డ్రైవర్ చాలా స్పీడ్గా వచ్చి విహారీ లక్ష్మి వెళ్తున్న కారుని వెనక నుంచి గుద్దేస్తాడు. ఇక దాంతో విహారీ లక్ష్మి ఉన్న కారు బోల్తా కొట్టుకుంటూ డివైడర్ను గుద్దేస్తుంది. ఇక లక్ష్మి విహారీ తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి విహారీ అక్కడే స్పృహ కోల్పోతారు. ఇక జనాలంతా కూడా గుమిగూడతారు. ఒరే తొందరగా మీరు ఇక్కడ నుంచి పారిపోండ్రా, జనాలకి దొరికితే చంపేస్తారు అని సుభాష్ ఫోన్లో చెప్తూ ఉంటాడు. సరే అన్న అని చెప్పి రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సుభాష్ వెంటనే అంబికకు ఫోన్ చేసి అంబిక, ఇన్ని రోజులకి మన ప్లాన్ పూర్తి అయిపోయింది అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. నువ్వు చెప్పేది నిజమా సుభాష్ అని అంబిక అడుగుతూ ఉంటే అవును అంబిక, ఆ విహారీతో పాటు లక్ష్మిని కూడా లేపేశాను అని సుభాష్ చెప్తూ ఉంటాడు. ఆ లక్ష్మిని కూడా చంపేశావా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటే అవును అంబిక, విహారీ గడు వెళ్తున్న కారులోనే ఆ లక్ష్మి కూడా ఎక్కింది.
ఒక్క దెబ్బకే 2 పిట్టలంటే ఇదే. ఆ లక్ష్మిని ఎప్పటినుంచో చంపాలనుకున్నాం కదా, కుదరలేదు. కానీ ఇప్పుడు విహారీతో కలిసి చచ్చింది ఆ లక్ష్మి అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. అబ్బా, మనం ఈరోజు పార్టీ చేసుకోవాల్సిందే సుభాష్, ఎంత గుడ్ న్యూస్ చెప్పావో అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. సరే అంబిక, ఈవినింగ్ పార్టీలో కలుద్దాం అని చెప్పి సుభాష్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక లక్ష్మి విహారీని చుట్టుపక్కల ఉన్న జనాలు హాస్పిటల్కు తీసుకెళ్తారు. ఇక మరోవైపు యమున, దేవుడా ఎలాంటి అనుమానాలు అపార్థాలు లేకుండా విహారీ జీవితం సాఫీగా వెళ్ళిపోవాలి, విహారీ లక్ష్మి మధ్య ఎలాంటి బంధం ఉందో అర్థం కాక సతమతం అయిపోతున్నాను అని చెప్పి యమున దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే దేవుడి ముందు ఉన్న దీపాలు ఆరిపోతాయి. ఇక యమున కంగారు పడుతూ వసుదా వసుదా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటి వదిన, ఎందుకు కంగారు పడుతున్నారు అని వసుద అడుగుతూ ఉంటుంది. దేవుడి ముందు దీపాలు ఆరిపోయాయి వసుదా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. అయ్యో వదిన, గాలి వస్తే దీపాలు ఆరిపోతాయి, అందుకు కంగారు పడాలా అని వసుద అంటుంది. లేదు వసుద, దేవుడి ముందు దీపాలు ఆరిపోయిన ప్రతిసారి విహారికి ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది అని యమున చెప్తూ ఉంటుంది. వదిన, నీ భయం తగ్గాలంటే విహారికి ఒకసారి ఫోన్ చేయండి అని చెప్పి వసుద చెప్తూ ఉంటుంది. ఇదిగోండి వదిన, ఫోన్ తీసుకోండి అని చెప్పి వసుద యమునకు ఫోన్ తీసుకొచ్చిస్తుంది. ఇక విహారికి యమున ఫోన్ చేస్తుంది. అప్పుడు విహారీ ఫోన్ని ఎవరో లిఫ్ట్ చేస్తారు. హలో నాన్న విహారీ అని యమున అంటూ ఉంటే, నేను మీ విహారీని కాదండి అని చెప్పి అంటూ ఉంటే, ఎవరండి మీరు, మా విహారీ ఫోన్ మీరెందుకు లిఫ్ట్ చేశారు అని యమున అడుగుతూ ఉంటుంది. ఈ ఫోన్ గల అతనికెను అతని పక్కన ఉన్న అమ్మాయికి పెద్ద యాక్సిడెంట్ జరిగిందండి, హాస్పిటల్లో అడ్మిట్ చేశాము, డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు అని చెప్పి ఫోన్లో ఎవరో చెప్తూ ఉంటారు. విహారీ అని యమున గట్టిగా అరుస్తుంది. ఏమైంది వదిన, ఎందుకు వదిన అలా అరుస్తున్నారు అని వసుద అడుగుతూ ఉంటుంది. విహారికి యాక్సిడెంట్ అయిందంట వసుద, అర్జెంటుగా హాస్పిటల్కు వెళ్దాం పదా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కలిసి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వెళ్తారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా, మీ అబ్బాయికి ఆ పక్కనున్న అమ్మాయికి పెద్ద యాక్సిడెంటే జరిగింది, మేమే హాస్పిటల్లో అడ్మిట్ చేశామండి, ఇదిగోండి మీ అబ్బాయి ఫోను పర్సు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా యమునకు విహారీ ఫోన్ ఇస్తారు. ఇక డాక్టర్లు మీ అబ్బాయికి ట్రీట్మెంట్ చేస్తున్నారండి, మేము బయలుదేరతాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. సరే అండి, ఇంత సహాయం చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఇంకా యమున ఏడుస్తూ ఉంటుంది. ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తున్న విహారీని చేసి కుటుంబ సభ్యులంతా కూడా బోరున విలపిస్తూ ఉంటారు. ఇక డాక్టర్ అప్పుడే బయటికి వస్తారు. డాక్టర్, మా విహారీకి ఎలా ఉంది అని చెప్పి యమున, పద్మాక్షి అడుగుతూ ఉంటారు. సివియర్గానే దెబ్బలు తగిలాయండి, సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది, 24 గంటలు గడిస్తే ఏదైనా చెప్తాము అని డాక్టర్లు చెప్తూ ఉంటారు. మా విహారీతో పాటు ఇంకొకరికి కూడా యాక్సిడెంట్ అయింది అంటున్నారు, వాళ్ళెక్కడ ఉన్నారు డాక్టర్ అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. పక్క రూమ్లో ఉన్నారు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో పక్క రూమ్ దగ్గరకు వెళ్ళి యమున, వసుద, పద్మాక్షి చూస్తూ ఉంటారు. ఆ రూమ్లో లక్ష్మి ఉంటుంది. లక్ష్మిని చూసి అందరూ షాక్ అవుతారు. లక్ష్మి విహారీ ఇద్దరు కలిసి వెళ్ళారా వదిన అని చెప్పి వసుద అడుగుతూ ఉంటుంది. లక్ష్మి గుడికని చెప్పింది, విహారీ ఆఫీస్కి అని చెప్పాడు, ఇద్దరు ఎలా కలుసుకున్నారో తెలీదు, ఇలా యాక్సిడెంట్ జరగాలని రాసి పెట్టుందేమో, అందుకే ఇద్దరు కలుసుకున్నారేమో అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మికి ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. కాసేపట్లో ఆ అమ్మాయి స్పృహలోకి వస్తుంది. ఆ అమ్మాయికి చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నా కొడుకు విహారీ బ్రతకాలి డాక్టర్ అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అవును డాక్టర్, నా అల్లుడు విహారీకి ఏం కాకూడదు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. మీ అబ్బాయి పరిస్థితి చాలా క్రిటికల్గానే ఉంది, అంతా దేవుడి పైన భారం వేయటం తప్ప మనం చేసేది ఏం లేదు, మేము చేయాల్సిన ట్రీట్మెంట్ మేము చేశాము అని డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఇక యమున ఏడుస్తూ ఉంటుంది. వదిన ఏడవకండి వదిన అని చెప్పి వసుద ధైర్యం చెప్తూ ఉంటుంది. విహారికి ఎందుకు ఎప్పుడు ఏదో ఒకటి సమస్య వస్తూనే ఉంది, అసలు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏదో ఒకటి చూపించాలి అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది. వదిన, ఈ సమస్యలన్నిటి నుంచి విహారీ బయటపడాలంటే మన గురువుగారు ఉన్నారు కదా, గురువుగారి దగ్గరకు వెళ్ళొద్దామా అని చెప్పి వసుద అడుగుతూ ఉంటుంది. కరెక్ట్గా గుర్తు చేసావు వసుద, ఇప్పుడే వెళ్దాందా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. యమున, వసుద ఇద్దరూ కలిసి గురుగారి దగ్గరికి బయలుదేరతారు. సహస్ర, విహారీ జాగ్రత్త అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. నేను చూసుకుంటాను అత్తయ్య, మీరు వెళ్ళండి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ఇక యమున, వసుద గురువుగారి దగ్గరకు వెళ్తారు. యమున ఏడుస్తూ నమస్కారం గురువుగారు అని చెప్పి చెప్తూ ఉంటే గురువుగారు ధ్యానంలో ఉండి కళ్ళు తెరిచి నమస్కారం అమ్మ అని చెప్పి చెప్తూ ఉంటారు. గురువుగారు, నా కొడుకు విహారీ ప్రాణాపాయంలో ఉన్నాడు, డాక్టర్లు బ్రతకడం కష్టమని చెప్తున్నారు అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది. విహారీ, అతని భార్య ఇద్దరూ కలిసి దేవుడితో అపహాస్యం ఆడుతున్నారు, అందుకే ఆ దేవుడికి కోపం వచ్చి ఇలాంటి శిక్షలు విధిస్తున్నాడు అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. విహారీ, సహస్ర ఇద్దరు కలిసి అపహాస్యం చేస్తున్నారా దేవుణ్ణి, ఏం చేశారు గురువుగారు అని యమున అడుగుతూ ఉంటుంది. సహస్ర కాదమ్మా, లక్ష్మి అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. గురువుగారు, లక్ష్మి విహారీ భార్య కాదు, మా ఇంట్లో పనిచేసే
మా మనిషి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. అమ్మా యమున, నీకు అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు. లక్ష్మి మీ ఇంట్లో పనిచేసే మనిషి కాదు. మీ అబ్బాయి భార్య, వారిరువురికి పంచభూతాల సాక్షిగా పెళ్లి జరిగింది. నేను ఎన్నోసార్లు మీ అబ్బాయి విహారీకి చెప్పాను కూడా. అమ్మవారి సాక్షిగా, పంచభూతాల సాక్షిగా నువ్వు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టావు. ఆ అమ్మాయి నీ భార్యని ఎంత చెప్పినా కూడా ఆ అమ్మాయి మెడలో తాళిని తీయటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అప్పుడు కూడా మీ అబ్బాయి విహారీ దెబ్బతిన్నాడు అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటే, నేను నమ్మను గురువుగారు, నా కొడుకు సహస్ర మెడలో తాళి కట్టాడు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా విహారీ లక్ష్మి మెడలో మొదట తాళి కట్టాడు. విహారీ భార్య లక్ష్మి అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. గురువుగారు, మా వదిన బాధతో అలా మాట్లాడుతుంది. ఇప్పుడు మా విహారీ ప్రాణాపాయం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది. విహారీ భార్య లక్ష్మి చండీ హోమం జరిపించాలి అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. ఇప్పుడు లక్ష్మి పరిస్థితి కూడా బాలేదు గురువుగారు అని వసుధ చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కోలుకుంటుంది. కోలుకోగానే ఆ అమ్మాయితో చండీ హోమం జరిపించండి, మీ అబ్బాయి స్పృహలోకి వస్తాడు అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.